గారు మీరు మాట్లాడండి. కాదు, వాళ్ళు కార్యకర్తల్ని తయారు చేసేశారు వాళ్ళకి కవచంలాగా. ఎవడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని కొడుతుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరినో పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు. మీరు మనం మాట్లాడుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత, మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి, ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు ఏదో 4-5 చూపించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట, ఏదో 4-5 హత్యలు జరిగినాయి అంట. ఒక డ్రైవర్ ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని. ఓకేరా, వాళ్ళని కొట్టండి పోయి. చట్టం మీ చేతిలోనే ఉంది కదా, మీరు కొడుతున్నారు కదా అందరినీ కొట్టద్దు. ఆడోళ్ళ మీద చెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యొద్దు. ఓకే, కొట్టండి, వాళ్ళని కొట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ ని, వాడిని కొట్టండి, సంపండి, ఏమైనా చేసుకోండి. క్రైమ్ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు, టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది, బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది, కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, జపాన్ జర్మనీలో జరుగుతుంది. అన్నిటికీ క్రైమ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా మీరు చేయండి అని? ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి రా, ఉరేయించండి. దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులేస్తారు మీరు? మనమందరం ఆంధ్ర వాళ్ళం అయ్యుండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా? సిగ్గులేని లంజా కొడకల్లారా. ఆడోళ్ళ మీద చేతులు వేయడం ఏంట్రా? అడగే నా కొడకల్లారా. మీరెవరో తప్పు చేశారంటున్నారో ఆ తప్పు చేసిన వాళ్ళని ఉరేయించండి రా తీసుకెళ్ళి. వల్లభనేని వంశీ అన్నాడా? మాట్లాడండి, అతనికి శిక్ష చేయించండి. ధైర్యం తమ్ము ఒకటి కాదు, ఒక్కటి నా మీద కేసు పడకూడదు అని నీకు కత్తి పడితే నేను నరుక్కుండా పోవచ్చు కదరా. అలా మొత్తం ఆంధ్రాలో మా పిల్లల మీద చేతులేస్తారా అని చెప్పి నరుక్కుంటా వాళ్ళ తండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలకు నరుకుతే ఎంతమంది మిగులుతారా మీరు? నీ కుటుంబంలో ఎవడైనా నీ వాళ్ళ మీద చేతులేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇదా? రంగా గారిని చంపేసినా గాని కాపులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రామారావు నాయకత్వంలో చంద్రబాబు టీడీపీలో ఉండగా రంగాని చంపితే వీళ్ళు మొత్తం సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అన్ని వదిలేసి వాళ్ళతో కలిసిపోయి ఈ రోజు ఎందుకు ఇదిగో ఆల్రెడీ పిఠాపురంలో వర్మను కొట్టుకుంటారు, చంపుకుంటారు. ఏమైనా చేసుకోండి. ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్రజానికం మీద మాత్రం చేయి పడకూడదు. లంగాలేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? ఆడంగి నా కొడకల్లారా. ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తిపీటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా, కోసి పడేయాలి మిమ్మల్ని. ఏం పెంపకం ఇది? మీ అమ్మా నాన్నలు మరి బలిపశువుల్లాగా ఏమంటారు, అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల మీద పంపుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి గొద్ద పగలదెంగారా? చింతకాయల అయ్యన్న పాత్రుని తీసుకెళ్లి గొద్ద దెంగారా? లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగనన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు, కూలర్లు, ఇంటి నుంచి భోజనాలు, బొక్కలు
వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ ని లోపలికి తీసుకెళ్లి, మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా తెలియకోకుండా, ఇంత ఈగ వాలకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగనన్న జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా? సామాన్య ఖైదీల్ని చూసినట్టు చూశారు. ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రంగాన్ని చంపిన, మావోయిస్టులను చంపిన,